అందరికీ కూడా వెల్కమ్ చెప్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రోమ్ నగరం అనేది ఒక్క రోజులో నిర్మించింది కాదు. అలాగే మన అసోసియేషన్ కూడా 10 సంవత్సరాల కృషి. ఇవాళ మనందరం ఇక్కడ కూర్చుని మాట్లాడుతున్నామంటే ఇది 10 సంవత్సరాల కృషి. మన బిల్డర్స్ అందరూ కూడా వివిధ సంస్థల్లో 20-25 సంవత్సరాల నుంచి కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్నప్పటికీ కూడా ఆర్గనైజ్డ్ సెక్టార్గా నెరాడ్కో ఏర్పడిన తర్వాత నెరాడ్కో వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్గా 2016లో ప్రారంభించి మరి 10 సంవత్సరాలు కూడా సక్సెస్ఫుల్గా హైదరాబాద్ నిర్మాణ రంగంలో ఎనలేని పాత్ర పోషిస్తూ ఈ రోజు ఈ దశకి చేరుకోవడం జరిగింది. మరి మనం చూస్తున్నాం ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటున్నాం ప్రస్తుతం. ముఖ్యంగా చూస్తే AA ఎఫెక్ట్. AA అంటే ఏంటి అనుకుంటున్నారేమో. ఒకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే ఇంకోటి అమెరికా ఇరాన్ వార్. మనం చూస్తున్నాం AI వల్ల మనం ఎన్నో ఉద్యోగాలు కోల్పోయి సేల్స్కి రకరకాల ఇబ్బందులు పడుతున్నప్పటికీ ఏదో రకంగా నెట్టుకొస్తూ కింద మీద పడి జాగ్రత్తగా ఉండి కన్స్ట్రక్షన్ రంగాన్ని ముందుకు తీసుకెళ్తూ మన బాధ్యతతో నిర్మించి మనం అమ్మిన ఫ్లాట్స్ కానీ విల్లాలు కానీ ప్రామిస్ ప్లాట్లు కానీ డెలివరీ చేస్తున్నాం. పుండు మీద కారం చల్లినట్టు మనకి రష్యా ఉక్రెయిన్ వార్ అనుకుంటే దానికి తోడుగా మళ్ళీ మనకి అమెరికా ఇరాన్ వార్ రావడం జరిగింది. రష్యా ఉక్రెయిన్ వార్ అప్పుడు పెద్దగా మనకి డైరెక్ట్ ఎఫెక్ట్ లేనప్పటికీ అమెరికా ఇరాన్ వార్ వల్ల మనకి హర్ముజ్ జలసంధి ఇంపార్టెంట్ అవటం వల్ల వాళ్ళు అక్కడ దాన్ని హర్రర్గా తయారు చేయటం వల్ల మన సప్లై చైన్ మనకి ఏదైనా ఒక గొలుసు బలంగా ఉండాలంటే దాని బలహీనమైన లింక్ని బట్టి ఎంత స్ట్రెంత్ అనేది చెప్పగలం. మనకి హర్ముజ్ జలసంధి అనేది ఒక లింక్ లాంటిది మన ట్రాన్స్పోర్ట్కి. ఆ లింక్ బలహీనంగా తయారవటం వల్ల సప్లై చైన్ మొత్తం కూడా దెబ్బతింటం వల్ల అన్ని రకాల మెటీరియల్ మీద కూడా ఎంతో ఎఫెక్ట్ పడి చాలా సఫర్ అవ్వడం జరుగుతుంది. అయినప్పటికీ ఎంతో కార్యదీక్షతో ఎక్కడా భయపడకుండా బిల్డర్స్ కాబట్టి బిల్డింగ్ నిర్మించే వాళ్ళం కాబట్టి నిర్మాణ రంగంలో ఉన్నాం కాబట్టి వీఆర్ ఆల్ క్రియేటర్స్ కాబట్టి మనం క్రైసిస్ను కూడా అవకాశాలుగా తీసుకుంటాం కాబట్టి మనం ఎంతో ఓర్పుతో వీటన్నిటిని భరించి మన కన్స్ట్రక్షన్ రంగానికి ఎక్కడా ఇబ్బందులు లేకుండా ముందుకు తీసుకెళ్తున్నాం. మనందరికీ తెలుసు ఎప్పుడైనా బలమైన గాలులు వీస్తే ఆ గాలులను ఆపటానికి కొందరు వాల్స్ని నిర్మిస్తే తెలివిగల వారు ఆ గాలిని కూడా ఉపయోగించుకుని ముందుకు సాగే విధంగా విండ్ మిల్స్ని నిర్మిస్తారు. విండ్ మిల్స్ని నిర్మించి తద్వారా ఉత్పత్తి అయిన పవర్ని సప్లై చేసి ఆదాయాన్ని గడించడమే కాకుండా దేశ నిర్మాణంలో పాత్ర పోషిస్తారు. మనం బిల్డర్స్ కూడా ఎన్ని రకాల క్రైసిస్ వచ్చినప్పటికీ కూడా తొణకకుండా బెణకకుండా మనం ఎంతో ఓర్పుతో సహనంతో ముందుకు వెళుతూ కన్స్ట్రక్షన్ రంగానికి ఎక్కడ ఇబ్బంది లేకుండా వీఆర్ విట్నెసింగ్ రిజిస్ట్రేషన్లు పెంచుతున్నాం, రిజిస్ట్రేషన్ల ఆదాయం కూడా పెంచుతున్నాం. నెంబర్స్ క్లియర్గా చెప్తున్నాయి. రిజిస్ట్రేషన్లు మాత్రమే పెరుగుతున్నాయి, సేల్స్ పెరగట్లేదు. మనందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే రిజిస్ట్రేషన్లు ఎందుకు పెరుగుతున్నాయి అంటే ముందుగా అమ్మిన సేల్స్ ఉండబట్టి మనకి ట్రైపార్టియేట్ అగ్రిమెంట్ మీద ఉన్న సేల్స్ అన్నీ కూడా 95% కన్స్ట్రక్షన్ పూర్తయింది కాబట్టి వాటిని రిజిస్ట్రేషన్ చేయడం వల్ల నెంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ అండ్ నెంబర్ ఆఫ్ వాల్యూ ఆఫ్ ద రిజిస్ట్రేషన్ పెరుగుతుంది. కానీ ఇప్పుడు ఈ క్రైసిస్ వల్ల వచ్చిన ఎఫెక్ట్ మనకి నెక్స్ట్ ఇయర్ మాత్రమే తెలుస్తుంది. అలాగే ఈ సవాళ్ళతో పాటు మనకి ఇవి సరిపోవు అన్నట్టు ఇంకా కొన్ని కొత్త సవాళ్ళు ఎదురవుతున్నాయి. ఎక్కడో ఎవరో తెలుసో తెలియకో ఇల్లిటరేట్సో స్వార్థపూర్తి నిర్ణయాలతోనో ఒకరో ఇద్దరో ముగ్గురో నలుగురో 100లో తప్పు చేస్తే ఆ తప్పుల ప్రభావం మన బిల్డర్స్ అందరి మీద కూడా పడుతుంది. ఎవరైనా ప్రీ సేల్స్ చేస్తేనో లేదా అనుమతులు లేకుండా కడితేనో అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ చేస్తేనో మోసం చేస్తేనో కొత్త చట్టాలను తీసుకురావడం జరుగుతుంది. ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ కోసం మరి కష్టపడి సంపాదించుకున్న కస్టమర్ల డబ్బులు కూడా అన్యాయం అయిపోకూడదని ఒక గవర్నమెంట్ సదుద్దేశంతో కొన్ని చట్టాలను తీసుకొస్తున్నారు. అందులో భాగంగా రెరా రావడం జరిగింది 2017లో. రెరాను ఇప్పుడు స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. తప్పు చేసే బిల్డర్స్ అందరికి కూడా పెనాల్టీలు వేస్తున్నారు. చాలా సంతోషం. కానీ మామూలు బిల్డర్ కూడా కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కస్టమర్లు దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు. అలా చేయకుండా కూడా కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సిన అవకాశం ఎంతైనా ఉంది, అవసరం ఎంతైనా ఉంది. దాంతోపాటు మనం కొత్తగా చూస్తున్నాం, ఇప్పుడు న్యూ ఎన్విరాన్మెంట్ యాక్ట్ వస్తుంది, న్యూ ఫైర్ యాక్ట్ వస్తుంది. త్వరలో గవర్నమెంట్ ముందుకు రాబోతుంది. డ్రాఫ్ట్ అంతా సిద్ధమైంది. మన నెరాడ్కో స్టేట్ పెద్దలు, సెంట్రల్ స్టేట్ పెద్దలు, అలాగే మన వెస్ట్ జోన్ పెద్దలు అందరం కూడా పలుమార్లు ఫైర్ డిపార్ట్మెంట్ వారిని కలిసి రకరకాల విన్నపాలు సూచనలు చేయడం జరిగింది. అవన్నీ కూడా గవర్నమెంట్ ముందుకెళ్ళిన తర్వాత గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసిన తర్వాత జీవో రూపంలో రాబోతుంది.
అది చాలా 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 పవర్ఫుల్ యాక్ట్ అది. సో దాంతోపాటు ఎన్విరాన్మెంటల్ యాక్ట్, అలాగే ఇంకొకటి మన నేషనల్ బిల్డింగ్ రూల్స్ కూడా మారుస్తున్నారు. ఎన్బిసిఎస్ అని వస్తుంది ఇప్పుడు మనకి ఎన్బిసి స్థానంలో. అది కూడా రెడీ అయిపోయి, డ్రాఫ్ట్ రెడీ అయిపోయి, యాక్ట్ రెడీ అయిపోయింది. వీటన్నిటినీ కూడా బిల్డర్స్గా మనం అవగాహన రూపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చట్టం తెలియకుండా ఉండటం కూడా నేరమే. చట్టం తెలియదు అని చెప్తే అది కూడా నేరమే. కాబట్టి చట్టాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందువలన యాజ్ అన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ నేను మీ ముందు నుంచున్నాను. కాబట్టి ఈ రోజున ప్రస్తుతం మనం వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్కి నెరాడ్కో స్టేట్ సహకారంతో అన్ని రకాల ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఎడ్యుకేషన్ సెషన్స్ పెట్టాలని మన అసోసియేషన్ అంతా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీ అందరి సహాయ సహకారంతో అవి మనం కండక్ట్ చేద్దాం. నిన్ననే మన నెరాడ్కో స్టేట్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాతో అగ్రిమెంట్ కూడా చేసుకోవడం జరిగింది. వారు రకరకాల ట్రైనింగ్ ప్రోగ్రామ్స్తో పాటు డిప్లొమా కోర్సులు కూడా మనందరికీ కూడా కండక్ట్ చేస్తామని అవగాహన ఒప్పందంలో మెన్షన్ చేయడం జరిగింది. అది మనకు ఒక శుభ పరిణామం. మనందరం కూడా చక్కగా చట్టాల అవగాహన తెలుసుకుని ఎలాంటి ఇబ్బందులు లేకుండా, చట్టపరమైన ఇబ్బందులు రాకుండా, లీగల్ నోటీసులు రాకుండా, పెనాల్టీలు పడకుండా చట్టాన్ని అవగాహన చేసుకుని కన్స్ట్రక్షన్ రంగంలో రాణించి ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికి మన పెద్దలు హరిబాబు గారు కానివ్వండి, శ్రీధర్ రెడ్డి గారు కానివ్వండి, వెంకటేశ్వర గారు కానివ్వండి, వాళ్ళ కోఆపరేషన్ కూడా మనకు కావాలి. వాళ్ళందరూ మనస్ఫూర్తిగా అందిస్తారని భావిస్తున్నాం. అలాగే మన గవర్నమెంట్ తరఫు నుంచి ఇవాళ మన ముఖ్య అతిథిగా ద డైనమిక్ లీడర్ దుద్దేళ్ల శ్రీధర్ బాబు గారు రావడం జరిగింది. దుద్దేళ్ల శ్రీధర్ బాబు గారు నాకు గత 20 years నుంచి తెలుసు. నేను ఎప్పుడు సెక్రటరియట్కి వెళ్ళినా వారి ఛాంబర్కి వెళ్ళేవాడిని, మినిస్టర్ క్వార్టర్స్లో వారి క్వార్టర్కి వెళ్ళేవాడిని. మోపిదేవి రమణ గారు, ఈయన, అలాగే మన నెల్లూరు మినిస్టర్ గారు, వీళ్ళందరూ కూడా ఒక చాటునప్పుడు వరకు నేను బాగా ప్రేమతో వెళ్ళి కలిసేవాడిని. ఆయన్ని చూస్తే ఎప్పుడు కూడా మనకు ఒక ఎనర్జీ, అలాగే ఒక ఇన్స్పిరేషన్. ఆయన ఎప్పుడు కూడా ప్రోగ్రెసివ్గా స్టేట్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో, పీపుల్ని ఎన్లైటన్ చేయాలనే ఉద్దేశంతో మాట్లాడుతూ ఉంటారు. పాలసీ రూపకల్పనలో కానీ, ఇంప్లిమెంటేషన్లో కానీ, ఇన్నోవేటివ్ ఐడియాస్లో కానీ వారే సాటి. సో అందువల్లనే వారిని ముఖ్య అతిథిగా పిలిస్తే మనకి మంచి విషయాలు తెలియజేస్తారని, మనకు కూడా ఇన్స్పిరేషన్ వస్తుందని మన సత్యం శ్రీరంగ గారి సహకారంతో వెళ్ళి వారిని ఆహ్వానించడం జరిగింది. మరి ఈ కార్యక్రమం ఇంకా చాలా వరకు మనం కొనసాగించాలి ఉంది. కాబట్టి నేను క్లుప్తంగా ఈ ముఖ్యమైన విషయాలు చెప్పి ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్.